సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో ఇంట్లో ఇలా చాలా మంది దగ్గర ఇలా 2 డంబుల్స్ అనేవి ఉంటాయి. సో వీటితో ఏం వర్కౌట్ చేయాలనేవి మీకు చాలా ఐడియా ఉండదు. సో అందుకోసం నేను ఈరోజు ఈ వీడియోలో ఏం ఐడియా తెస్తానంటే, సో మీరు ఇంట్లోనే ఇట్లా డంబుల్స్ ఉంటే సో వీటితో మీరు బాగా బైసెప్స్ ఇట్లా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వేరే మజిల్స్ పార్ట్వి కూడా నేను వీడియో తెస్తాను. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో బైసెప్స్ గురించి చూసుకుందాము. సో నేను ఈ వీడియోలో అయితే బెస్ట్ బైసెప్ వర్కౌట్స్ అయితే చెప్తాను. సో ఒక 3 వేరియేషన్స్ చెప్తాను, మీరు ఫాలో చేయండి. సో మీరు ఫాలో చేసి బాగా డైట్ మెయింటైన్ చేశారనుకోండి, సో మీరు ఖచ్చితంగా మీరు కూడా మీ బైసెప్స్ బాగా గ్రో చేసుకోవచ్చు. సో మెయిన్గా వచ్చేసి మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, సో మీరు 1 వీక్లో 1 మంత్లో వచ్చేవి కాదు ఈ బైసెప్స్ అనేవి. సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, ట్రైన్ చేస్తూనే ఉండండి. అలాగే మీరు డైట్ అనేది బాగండి. ఎప్పుడైతే మీరు డైట్ బాగా ఇస్తారో, అలాగే స్లీప్ బాగా ఇస్తారో, అప్పుడు మీ బైసెప్ అనేది బాగా గ్రో అవుతుంది. సో నా దగ్గర ఇప్పుడు 2 డంబుల్స్ ఉన్నాయి. ఇంట్లో చాలామంది హోమ్ వర్కౌట్స్ ప్రిఫర్ చేస్తారు. సో నేను ఇంట్లో చేసే వాళ్ళ కోసం అయితే వీడియో మెయిన్గా తీసినాను. సో దీంట్లోతో చూపిస్తాను, సో మీరు ఏమేమి వర్కౌట్ చేయొచ్చో. సో నా దగ్గర ప్రస్తుతానికి డంబుల్స్ అయితే 6 kgs ఉన్నాయి. సో ఇవన్నీ పీవీసీ వెయిట్స్ అనేవి. సో పీవీసీ వెయిట్స్ ఇవి రియల్ అంటే మీన్ స్టీల్ వెయిట్స్ కాదు, రబ్బర్ వెయిట్స్ కాదు, పీవీసీ వెయిట్స్. అంటే లోపల సిమెంట్ మొత్తం ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. సో మెయిన్గా ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి, సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వేరియేషన్కి కొంచెం కెమెరా ఆఫ్ చేసుకుంటాను. సో మీరు మెయిన్గా ఏం చేస్తారంటే ఫస్ట్ వేరియేషన్కి చాలామంది ఇది తప్పుగా పర్ఫామ్ చేస్తారు. సో చాలామంది ఇట్లా పర్ఫామ్ చేస్తారంటే ఇది ఇలా పెట్టుకొని ఇలా చేస్తారు. సో ఇలా చేయడం వల్ల మీ ప్రెషర్ మొత్తం ఏమవుతుందంటే, సో మొత్తం మీ బైసెప్ మీద అయితే పడదు. సో ఎల్బోస్ మీద, షోల్డర్స్ మీద కూడా పడుతుంది. సో అందుకోసం ఫస్ట్ వేరియేషన్ చూపిస్తాను చూడండి. సో మీరు ఏం చేస్తారంటే మెయిన్గా ఇలా దగ్గరగా ఇలా మీ స్టమక్ ఉంటుంది కదా, దీనికి మీ బైసెప్స్ ఇట్లా అటాచ్ చేసుకోండి. సో అటాచ్ చేసుకొని ఇలా 2 హ్యాండ్స్కి లేదా 2 కలిసి కూడా చేయొచ్చు. సో స్లో పర్ఫామ్ చేస్తారనుకోండి, ఇలా మీరు చూడొచ్చు. సో ఇలా స్లో పర్ఫామ్ చేస్తే ఏమవుతుందంటే ఈ వేరియేషన్లో మీకు మొత్తం అనేది బైసెప్ మీద పడుతుంది ప్రెషర్. సో ఎప్పుడైతే మీ ప్రెషర్ మొత్తం బైసెప్ మీద పడుతుందో మజిల్ అనేది బాగా తొందరగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ డ్యామేజ్ అయితే. సో అది ఫస్ట్ వేరియేషన్. సో ఇలా ముందర నుంచి చూపిస్తాను చూడండి. సో ఇలా 2 అటాచ్ చేసుకొని ఇలా పర్ఫామ్ చేయాలా. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి చూద్దాం రండి. సో నెక్స్ట్ వేరియేషన్కి సేమ్ అలాగే 2 డంబుల్స్ తీసుకోండి. సో ఇలా 2 డంబుల్స్ తీసుకొని బాగా చూడండి, ఇలా పైన వరకు రావాలా. దీన్ని హ్యామర్ కర్ల్స్ అంటాము. సో ఇలా మెల్లిగా పర్ఫామ్ చేయాలి ఇవి. సో దీనివల్ల కూడా మీకు బైసెప్స్ బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది సెకండ్ వేరియేషన్ అయిపోయింది. సో ఇంకా థర్డ్ వేరియేషన్ చూసుకున్నట్టయితే, సో మీరు మెయిన్గా వచ్చేసి చూడండి బాగా. సో ఇలా ఒక స్టూల్ అయినా ఒక చైర్ అయినా ఏమైనా తెచ్చుకోండి. సో థర్డ్ వేరియేషన్కి అయితే ఇది ఖచ్చితంగా ఉండాలి. సో థర్డ్ వేరియేషన్ మీరు ఏం చేస్తారంటే ఒక సింగిల్ డంబుల్ తీసుకోండి మెయిన్గా. సో సింగిల్ డంబుల్ తీసుకొని ఏం చేస్తారంటే, సో ఇలా సింగిల్ డంబుల్ తీసుకొని మీ థై ఉంటుంది కదా, ఈ బైసెప్ పార్ట్ మొత్తం ఇది దీనికి అటాచ్ చేయ ఉండాలా. సో ఇది అటాచ్ చేసుకొని ఇలా పర్ఫామ్ చేయండి. సో అలా ఈ చేతికి ఆ చేతికి చేసేసండి. సో నేనైతే ఎన్ని సెట్స్ చేయాలో చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఎన్ని రెప్స్ చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఫస్ట్ టైం చేసినట్టయితే ఫస్ట్ డే ఒక 15 to 18 రెప్స్ చేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ డే చేయొద్దండి, నెక్స్ట్ డే రెస్ట్ తీసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు డే బై డే చేయండి. సో ఎందుకంటే డైలీ చేస్తే మన బాడీకి రికవర్ ఉండదు. సో రికవర్ లేకపోతే మన మజిల్ బిల్డ్ కాదు. సో అందుకోసం అనేది మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో డే బై డే చేయండి. సో మెయిన్గా వచ్చేసి డైట్ ఇంపార్టెంట్. సో డైట్ స్లీప్ పెట్టండి. సో మీరు కూడా ఖచ్చితంగా మీరు బైసెప్స్ అనేవి బాగా గ్రో చేసుకోవచ్చు. సో మరి ఇట్లాంటి వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే నేను వేరే మజిల్ పార్ట్స్ కూడా తాగాలనుకుంటే ఈ వీడియో లైక్ వచ్చేసి 100 likes అండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా నేను తెస్తాను. థ్యాంక్ యూ గైస్.